పొటాటో ఫ్రై చేద్దాం అనేసి పొట్టంతా తీసేసిన, కానీ 5 ఉన్నాయి, ఇంకా సరిపోదు ఫ్రై చేస్తానే. అయితే నేనైతే కర్రీ చేస్తున్నా. ఫస్ట్ అయితే బాయిల్ చేసిన మంచిగా స్మాష్ చేసుకోవడం అంటే మొత్తం పిండిలాగా కాకుండా కచ్చపచ్చగా చేసుకోవాలి. కొంచెం ముక్కలు ముక్కలు ఉంటేనే తినడానికి అయితే సూపర్ ఉంటుంది. ఆయిల్ వేడి చేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని కచ్చపచ్చ తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని కొన్ని టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. కర్రీకి మంచి కలర్ రావాలంటే ఆయిల్లోనే టర్మరిక్ పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కచ్చపచ్చగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచి కలర్ వస్తుంది. కలర్కే టెంప్ట్ అయిపోతాం, అట్లా ఉంటుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఒక విషయం పైన పదే పదే గొడవలు రిపీటెడ్గా అవుతున్నాయి. మీరు కామెంట్ చేయండి, తప్పేవద్దు. 5 లీటర్స్ అంటే అందులో 4.5 లీటర్స్ వస్తుంది. ఎన్ని మంత్స్ వస్తుందో కామెంట్ చేయండి. అందులోనే స్నాక్స్, బిర్యానీస్ అన్నీ కావాలి. ఎక్కువ మంత్స్ రావాలి. ఎట్లా ఒకలాగా నెట్టుకొచ్చి నేనైతే 2 మంత్స్ చేస్తున్నా. మన అంటే కాపురాలు ఎట్లా చక్కబెట్టుకు రావాలో తెలియదు అని తిడతారు. మీరు ఎన్ని మంత్స్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే కర్రీ విషయానికి వస్తే సమ్మర్ వచ్చింది కదా, ఫ్రైస్ అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఇట్లా వాటర్ అయితే కొంచెం బాగానే పోతుంది. కర్రీ అయితే సూపర్ ఉంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.